యోహాను సువార్త 16వ అధ్యాయం 25వ వచనం నుంచి 33వ వచనం వరకు. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేను ఇక ఎన్నడను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితమని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాననేను. మన ప్రభు చనిపోయి తిరిగి లేచి పరమునకు ఆరోహణమైన తరువాత తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్మను తీసుకుని ఆయన శిష్యుల మీద కుమ్మరించబడబోయేటువంటి గడియ ఈ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున జరిగినటువంటి సంఘటన మనం చూస్తాం. అది ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, సత్యస్వరూపి అని ఆత్మ వచ్చినప్పుడు వీరిని సర్వసత్యంలోనికి నడిపించి మరి రాబో సంగతులన్నిటినీ కూడా తెలియజెప్పేటువంటిది జరగబోతున్నది. ప్రభువును కొంతకాలము చూడకపోవటం, కొంతకాలము చూచుట అనే విషయాలు వారితో పంచుకున్న తర్వాత వారికి మరి ప్రభువును ఎటువంటి విధంగా ఎరగాలో ఆ విధంగా ఎరిగి విశ్వసించడం ద్వారా తండ్రితో వారికి కలగబోయేటువంటి ఒక నూతనమైనటువంటి సంబంధాన్ని గురించి ప్రభువు ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంతకు మునుపు మీరు నా పేరట ఏమీ అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని చెప్పాడు. కానీ ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో దానికి వేరైన విధంగా కొన్ని విషయాలను మనం గమనిస్తాం. అంతకంటే కూడా లోతైనటువంటి అనుభవంలోనికి శిష్యులను ప్రభువు తీసుకుని వస్తున్నాడు. 24 వచనాలలో, మీరు ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. అది ప్రభు పేరిట అడిగినవి వారు పొందగలిగేటట్లుగా వారికి ధైర్యాన్ని నింపుతూ ప్రభు వారితో మాట్లాడినటువంటి మాటలు. అంతకు మునుపు కూడా 14వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి నా యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇప్పుడు ఈ తండ్రి యొద్దకు నేను వెళుతున్నాను అనేది చెప్పబడినటువంటి మాట సందర్భంగా 26వ వచనంలో, 16వ అధ్యాయం 26వ వచనంలో, ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పటలేదు. ఇంతకు మునుపు నా పేరట అడుగుదురు అని విన్నాడు. తర్వాత నేను తండ్రిని వేడుకొందును అని కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు నేను మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పటలేదు. అంటే వేడుకొనడని కాదు, నేను వేడుకొందునని మీతో చెప్పటలేదు. ఎందుచేతనంటే 27వ వచనంలో దాని గురించి చెప్తున్నాడు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుతున్నాడు. ఇప్పుడు ఒక వేరైనటువంటి సంబంధాన్ని గురించి శిష్యులతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, వీరు గనక దేవుని యొద్ద నుండి ప్రభువు బయలుదేరి వచ్చి ఉన్నాడని, తర్వాత ప్రభువును ప్రేమించి ఉన్నాడు కనుక తండ్రి తానే వారిని ప్రేమించి వారు అడిగిన వాటిని వారి పక్షంగా జరిగించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని శిష్యుల యొక్క గమనానికి తీసుకుని వస్తూ వారి విశ్వాసాన్ని మరింతగా బలపరుస్తున్నాడు. పాత నిబంధన కాలంలో యూదులు ఎవరూ కూడా మరి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి తండ్రి అయినటువంటి దేవునితో సంబంధం కలిగి ఉండటం అనేటువంటిది లేదు. కానీ నూతన నిబంధనలో ప్రభువు తండ్రి యొద్ద నుండి వచ్చి మరి తండ్రికి మరి మనకు
తండ్రికి యూదులకు మధ్యలో ఉన్నటువంటి తెరనంతటిని కూడా ఆయన శరీరం అనేటువంటి దాని ద్వారా మరి తెరచి నూతనమైన జీవము కలిగినటువంటి మార్గాన్ని మనందరి కొరకు కూడా ఆయన ప్రత్యక్షపరిచున్నాడు. అందుచేత మనందరం కూడా వారు కానీ తర్వాత ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా తండ్రిని మరి తిన్నగా నేరుగా ఆయన యొద్దకు మన ప్రార్థనలు తెలియజెప్పగలిగినటువంటి విధంగా ద్వారం తెరవబడింది. అయితే దానికి కొన్ని షరతులు ప్రభువు చెప్తున్నాడు. 27వ వచనంలో, మీరు నన్ను ప్రేమించి, అది మొదటిది. రెండవది, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చుదనని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. ఇప్పుడు మనము కుమారుడికి ప్రార్థించి కుమారుడు మన పక్షంగా వేడుకొనుట అనేటువంటిది జరిగేది, అది కంటిన్యూగా జరుగుతుంది, అది ఎల్లప్పుడూ జరుగుతుంది. 1 యోహాను 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అది మనకు ఆయన ఆదరణకర్తగా ఉండి ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్తగా ఉంటాడు. కానీ ఇక్కడ ఇంకొక మనకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను గురించి ప్రభు మన విషయమై మనతోటి మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, ఎవరైనా నన్ను ప్రేమించి, అంటే మీరు నన్ను ప్రేమించి, చూడండి 14వ అధ్యాయంలో 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఇక్కడ ఎవరైనా సరే ప్రభువును గనక ప్రేమించినట్లయితే వారు తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడేవారుగా ఉన్నారు. మీరు నన్ను ప్రేమించున్నారు కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుతున్నాడు. కనుక ఇప్పుడు మనకు ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ఆధిక్యత, మనము ప్రభువు తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాడని, ఆయన దేవుని కుమారుడని మనము ఆయనను ప్రేమించినట్లయితే మరి తండ్రి అయినటువంటి దేవుడు తానే మనలను ప్రేమించేవాడుగా ఉన్నాడు. అది ఎంతో మరి గొప్ప అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆధిక్యత విశ్వాసులకు ఇవ్వబడింది. మరి అదృశ్యుడైనటువంటి దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో మహామహుడుగా విరాజిల్లుతున్నటువంటి తండ్రి అయిన దేవుని ఎవరు ఎప్పుడూ చూడలేదు. అటువంటి దేవుడు మనము శరీరధారులంగా ప్రాణ సంబంధంగా భూలోకంలో ఉన్నటువంటి మనము ఆత్మస్వరూపి అయి అక్షయుడిగా మహిమ కలిగిన మాడుగా ఉన్నటువంటి తండ్రితోటి సంబంధంలోనికి వచ్చుట అనేటువంటిది ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి విషయం, మనిషికి ఇవ్వబడినటువంటిది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, మీరు నన్ను ప్రేమించి, అంటే తండ్రి చేత పంపబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం అంగీకరించడం ద్వారా ఆ విషయం జరిగేదిగా ఉంది. అది ఒకటి. కనుక మనము ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనుట ద్వారా మనము కుమారుని ప్రేమించుట అనేటువంటి విషయాన్ని బయలుపరచగలిగే వారంగా ఉంటాం. అటువంటి మనలో ప్రభు మనకు అనుగ్రహించబడినటువంటి ఆజ్ఞలను అంగీకరించి వాటిని హృదయపూర్వకంగా గైకొనినప్పుడు తండ్రి మనలను ప్రేమించి మన పక్షంగా ఆయన కలిగినటువంటి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేరుస్తూ మరి ఈ లోకము నుంచి వేరుపరిచి మరి రాబోతున్నటువంటి మహిమ కొరకు మనలను సిద్ధపరిచేటువంటి తండ్రిగా ఆయన ఉంటాడు. ఆ విషయాన్ని శిష్యులకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు ఈ విధంగా వారితో మాట్లాడుతున్నాడు. రెండవ విషయం, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిని కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. ఈ దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చుట అనేటువంటి విషయాన్ని యూదులు అంగీకరించలేదు. ఆయనను వ్యతిరేకించడానికి కారణం, ఆయన పరలోకము నుండి పైనుంచి తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నానని మాటి మాటికి వారికి తెలియజెప్పడం ద్వారానే జరిగింది. కానీ శిష్యులు ఆ విషయాన్ని అంగీకరించినట్లుగా ప్రభు మనతోటి చెప్తున్నాడు. కనుక మనం ఆయన దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాడని నమ్మితిని కనుక, చూడండి పాత నిబంధనలో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసిన. ఇక్కడ జ్ఞానం అనేటువంటిది ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నట్లుగా మన ప్రభువుని గురించి చెప్పబడినటువంటి అధ్యాయం ఇదంతా కూడా. దాని తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన.
కనుక ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. వారు విశ్వసించవలసిన విషయం ఏమిటంటే ఆయన తండ్రి యొద్ద నుండి దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాననే విషయం. తరువాత 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు మరి సృష్టి ఆరంభమున నన్ను సృష్టించును అని చెప్పబడినటువంటి మాట ఇక్కడ మళ్ళా 13వ వచనంలో మనం చూస్తున్నాం. పరలోకములో ఉన్న మనిషి కుమారుడే తప్ప, అంటే తండ్రి యొద్దనున్నటువంటి పరలోకములో ఉన్న మరి మనిషి కుమారుడుగా, లేకపోతే దేవుని కుమారుడు మనిషి కుమారుడిగా వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప అని అర్థం. తర్వాత 3వ అధ్యాయంలో 31వ వచనం నుంచి, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చను. ఆయన సాక్ష్యమును ఎవడు అంగీకరింపడు. ఇక్కడ కూడా తాను పరలోకము నుండి వచ్చి ఉన్నాడని, అందరికీ కంటే పైన ఉన్నవాడని కూడా చెప్తున్నాడు. తర్వాత 8వ అధ్యాయం 23వ వచనం, అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడును కాను. తర్వాత 42వ వచనం, 8వ అధ్యాయం 42, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మనము ఆదికాండం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, ఇంకా పలు చోట్ల ప్రభువు తన తండ్రి చేత పంపబడిన వాడనియో, తండ్రి నుంచి వచ్చిన వాడనియో వారితో మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఈ ఆఖరి రోజు వరకు వారు దాని విషయమైనటువంటి అంత స్పష్టతలోనికి, వారి యొక్క గ్రహింపులోనికి వచ్చినట్లుగా మనం చూడం. అందుచేత ఇప్పుడు వారు, నువ్వు తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నామని మేము నమ్ముతున్నాము అనేటువంటిది మనం 30వ వచనంలో చూస్తున్నాం. నీవు దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముతున్నామని చెప్పగా, అంతకు మునుపు వారు అటువంటి నమ్మకంలోనికి రాలేదు. ఇప్పుడు వచ్చున్నారు కనుక తండ్రితోటి వారికి కలగబోయేటువంటి నూతనమైనటువంటి సంబంధము, తర్వాత ఆధిక్యత, వారి ప్రార్థనలు ఏ విధంగా అంగీకరించబడతాయో అనే విషయాన్ని ప్రభువు వారికి తెలియజెప్పుతూ వారి హృదయాలను దిట్టపరుస్తున్నాడు. ఎందుచేతనంటే ప్రభువు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు వారి హృదయాలు దుఃఖంతో నిండి ఉండగా, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వారిని ఆదరించి ఆదరణకర్తగా ఉండి తండ్రిని గూర్చి కుమారుని గురించి వారికి బోధించి సర్వసత్యంలోనికి నడిపించుట అనే విషయాలను మాత్రమే కాకుండా, ఇప్పుడు కుమారుడు తండ్రి యొద్దకు వెళ్ళుట ద్వారా జరగబోయేటువంటి ఇంకొక విషయాన్ని, వారు కుమారుని ప్రేమించి కుమారుడు తండ్రి యొద్ద నుండి పరలోకం నుండి దిగి వచ్చిన్నాడనియు, ఆయన దేవుని కుమారుడనియు దేవుడే అనియు వారు ఆయన యందు విశ్వసించడం ద్వారా వారికి అనుగ్రహించబడబోతున్నటువంటి గొప్ప ఆధిక్యతను గురించి కూడా ప్రభువు వారి గమనానికి తీసుకుని వస్తున్నాడు. ఇది శిష్యులకు మాత్రమే ఇవ్వబడినటువంటి ఆధిక్యత కాదు, కానీ ఎవరైతే ఆయన యందు విశ్వసించి ఉన్నారో, మరి దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు మరి నిత్య జీవం అనేటువంటి వరంగా ఉండుటకు ఇవ్వబడి ఉన్నాడో, మరి పాప క్షమాపణ, ఆయన మన కొరకై జరిగించినటువంటి అద్భుతమైనటువంటి శిలువ కార్యము, పునరుద్ధాన కార్యమందు విశ్వసించడం ద్వారా మనలో తండ్రితోటి కలిగినటువంటి సంబంధం ఏదైతే ఉన్నదో దానిలో కలిగినటువంటి ఆధిక్యతను గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనము ఆయనని కనుక ప్రేమించినట్లయితే, అంటే ప్రేమించుటంటే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనినట్లయితే, తండ్రి మనలో ఉండి మరి మనం అడిగేటువంటి విషయాలను మనకు తెలియపరిచి అంగీకరించి మనం ఆయన యందు బలపడి ఆయన జీవం ద్వారా జీవించగలిగేటువంటి గొప్ప ఆధిక్యతలోనికి మనలో నడిపించేవాడుగా ఉంటాడు. మరి తండ్రి అయినటువంటి దేవుడు సమస్తమునకు సృష్టికర్తగా ఉండి అన్నిటినీ నిర్వహించుతున్నటువంటి వాడుగా ఉండి అందరినీ ప్రేమించేవాడుగా ఉన్నాడు. అదే విషయాన్ని మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. కానీ ఇక్కడ తండ్రి అనే దేవుడు శిష్యులను ప్రేమించుట, లేక వారి ఆయన ఆజ్ఞలను గైకొనే వారిని ప్రేమించుట, మరియు కుమారుడు తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాడనే విశ్వసిన వారిని ప్రేమించే విషయంలో కొంచెం వ్యత్యాసం ఉన్నది. ఆ వ్యత్యాసం ఏంటంటే,
ఎవరైతే ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయనను ప్రేమించి ఆ ప్రేమలో ఆయన ఆజ్ఞలను గైకొని వారు తండ్రి కుమారుడు ఇద్దరూ కూడా వారి యొక్క అంతరంగంలో జీవించగలిగేటట్లుగా విశ్వాసం ద్వారా మరి వారి యొక్క హృదయాలను వారి జీవితాలను ప్రభువుకి తండ్రికి తెరిచి ఉన్నారో వారికి ఇవ్వబడుతున్నటువంటి గొప్ప ఆధిక్యత. వారు తండ్రిని అడిగినప్పుడు ఆ దినమున ఆయన అన్నియు వారి పక్షంగా జరిగించేవాడుగా ఉంటాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక మనం ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించడం మాత్రమే కాకుండా కుమారుని ప్రేమించి మరి కుమారుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనినట్లయితే తండ్రి మనలను ప్రేమించేవాడుగాను, తర్వాత మనము అడిగిన వాటిని తండ్రి మన పక్షంగా జరిగించేవాడుగాను ఉంటాడనే విషయాన్ని మరి విశ్వసించినటువంటి మనందరం కూడా మన యొక్క అనుభవపూర్వకమైన దాని యొక్క జీవితంలోనికి మనం తీసుకుని రావాలి. మనము కేవలం ఆయన మనల్ని ప్రేమించుతున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే తెలుసుకొని ఆయనను ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుట అనేటువంటి విషయంలో గనక మనం తప్పిపోయినట్లయితే దేవుడు ఏదైతే తన శిష్యులకు ఇటువంటి ఆధిక్యతను ఇవ్వాలని కోరుతున్నాడో ఆ ఆధిక్యతను మనము అనుభవపూర్వకంగా తెలుసుకొనలేము. అది ఎంతో మరి అసంపూర్ణమైనటువంటి విశ్వాస జీవితానికి మిగిలిపోతుంది. అలా మనం జీవించాలని ఆయన కోరటలేదు. కనుక ఆయన స్వయంగా దేవుడే అనియు మనము ఆయనను విశ్వసించి ఆయనను ప్రేమించుట అనేటువంటిది మనం ఎల్లప్పుడూ కూడా అన్ని విషయాలలో జాగ్రత్తగా చూసుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ జీవించవలసినటువంటి విశ్వాస జీవితము మనకందరికీ ఎంతో అవసరమైనది. తర్వాత 28వ వచనంలో మనం చూసినప్పుడు, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళుతున్నానని వారితో చెప్పాను. అంతకు మునుపు కూడా నేను తండ్రి యొద్దకు వెళుతున్నాననే విషయాన్ని మాటి మాటికి ప్రభు వారితో చెబుతూ వచ్చాడు. ఈ విధంగా అది చూడండి 13వ అధ్యాయం 3వ వచనం, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి వచ్చినదనియు యేసు ఎరిగి తను మరలా ఈ లోకమును విడిచి ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఉన్నాడో అక్కడికి వెళ్ళబోతున్నాడు అనే విషయాన్ని చెబుతున్నాడు. తర్వాత ఆ విధంగా ఈ తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చున్నాను, మరియు నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళుతున్నానని వారితో చెప్పాను. ఈ విధంగా ప్రభు చనిపోయి మృతులలో నుంచి మరి లేవనెత్తబడి తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళినటువంటి విషయాన్ని మనం ప్రభు వారికి శిష్యులకు తెలియజెప్తున్నాడు. దాని ద్వారా అది తండ్రి యొద్దకు వెళ్ళటం ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప ఆధిక్యతను కూడా మనం గమనించాలి. తర్వాత చూద్దాం 29వ వచనం, ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పగా స్పష్టంగా మాట్లాడుతున్నావు. ఇక్కడ ఆయన సిలువ వేయబడబోతున్నాడనియో తిరిగి మృతుల నుంచి లేస్తాడనియో లేచిన తరువాత తండ్రి యొద్దకు వెళతాడనియో విషయాన్ని ఇప్పుడు వారు గ్రహించిన వారే ఇప్పుడు నీవు స్పష్టముగా మాట్లాడుతున్నావు. సమస్తమును ఎరిగిన వాడవనియో ఎవడను నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియో ఇప్పుడు ఎరుగుదము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముతున్నామని చెప్పగా, ఇప్పుడు తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి మరలా తండ్రి యొద్దకు వెళుతున్నాడు అనేటువంటిది వారికి అర్థమైనప్పుడు వారు ఈ విషయాన్ని మేము నమ్ముతున్నామనేది ప్రభువుతోటి మాట్లాడుతూ చెప్తున్నారు. అయితే 31వ వచనంలో చూసినప్పుడు, యేసు వారిని చూచి, మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఈ విధంగా వారు ఎరిగి ఉన్నారు. మరి కుమారుడు తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాడనియు దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాడనియు మరలా తండ్రి అయిన దేవుని యొద్దకు వెళుతున్నాడనే విషయాన్ని వారు నమ్మి ఉన్నామని చెప్తున్నప్పటికీ ప్రభు చెప్తున్నాడు, మీ యొక్క నమ్మకంలో ఎటువంటి విధంగా ఉండబోతున్నది అంటే మీరందరూ కూడా ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టేటువంటి సమయం రాబోతున్నది. అంటే మీరు ఇప్పుడు మనసులో చెబుతున్నారు, నేను చెప్పుతున్నటువంటి మాటలు నమ్ముతున్నామనియు విశ్వసిస్తున్నామనియు, కానీ సమయం వచ్చినప్పుడు మీరు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి సమయం రాబోతున్నది. అంటే మీలో అటువంటి నిశ్చయతతో కూడినటువంటి మనసులోనికి ఇంకను మీరు ఇంకా రాలేదు అనే విషయాన్ని వారికి తెలియపరుస్తున్నాడు. ఎందుచేతనంటే ప్రభు తిరిగి
మృతులలో నుంచి లేవనెత్తబడి పరమునకు ఆరోహణమైన తరువాత తండ్రి యొద్ద నుంచి ఈ వరమును పొంది ఈ పరిశుద్ధాత్మ దేవుని వారి మీదకు కుమ్మరించినటువంటి సమయం తర్వాత మాత్రమే వారు ఇటువంటి విధమైనటువంటి అనుభవంలోనికి తీసుకొని రాబడి చక్కగా నడిపించబడగలరు, ప్రభు వరకు జీవించగలరు. అలా లేకుండా ఆత్మ యొక్క ప్రభావం వారిలో పనిచేయకుండా వారు నమ్మినప్పటికీ కూడా వారు చెదరిపోకుండా ప్రభువును మేము ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వెంబడించగలుగుతున్నాము అనేటువంటి నిర్ధారణలోనికి వారు రాలేరు. ఎందుకంటే మనుషునికి అది సాధ్యమైన విషయం కాదు. అందుచేత ప్రభు రాబోయేటువంటిది కూడా వారికి తెలియపరుస్తున్నాడు. అయితే 33వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్తున్నాను. మీరు వచ్చినప్పుడు మీరు చెదిరిపోతారు, అయినప్పటికీ మీరు మరలా సమాధానపడి, అంటే మీరు భయపడకుండా మరి జరగబోతున్న వాటినన్నిటినీ కూడా తట్టుకుని నిలబడగలిగేటట్లుగా మీకు సమాధానం కలిగేటట్లుగా ముందుగా మీకు చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అంటే నేను చనిపోయిన తరువాత తిరిగి లేచిన తరువాత జరిగేటువంటి సంఘటనలు అనేకములు మీకు శ్రమలోనికి తీసుకుని వస్తాయి. ఆయనను ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించున్నాను ఆయనను. సో ఇప్పుడు నేను తండ్రి యొద్దకు వెళుతున్నానని వారితో చెప్పినప్పుడు ఆయన వారితో చెప్పాలని అనుకుంటున్నటువంటి మాట ఇది. నేను లోకమును జయించి తండ్రి యొద్దకు వెళుతున్నానని చెప్తున్నాడు అనమాట. ఈ లోకమును జయించి ఉన్నానంటే ఈ లోక అధికారిని ఓడించి ఉన్నానని అర్థం. ఈ లోకము మనకు ఎప్పుడైతే ప్రభువునందు విశ్వసించి ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని తండ్రితోటి మరి నేరుగా మరి సరైనటువంటి సంబంధంలోనికి వచ్చి మరి కుమారుని మరి వారి యొక్క ఆజ్ఞలను మనం గైకొనేటువంటి అనుభవ జీవితంలోనికి తీసుకుని రాబడుతూ జీవించుతూ ఉంటామో అప్పుడు ఈ లోకాధికారి మనలను శ్రమలలోనికి తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడు. మొదటగా విశ్వాసులైన మనము శరీర విషయంలో చనిపోయిన వారంగా, లోకం విషయమై సిలువ వేయబడిన వారంగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో అతడు మనలను ఓడించడానికి మనకు శ్రమలు కలుగు చేస్తాడు. అది ప్రభు విషయంలో కూడా జరిగింది, మన విషయంలో కూడా జరుగుతుంది. చూడండి, అంతకు మునుపు కూడా 15వ అధ్యాయంలో చెప్తున్నాడు 20వ వచనంలో, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిద్దరు, నా మాట గైకొనని ఎడల మీ మాట కూడా గైకొందరు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగురు గనక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. అలా ప్రభు వారిని గురించి మాట్లాడుతున్నాడు. కనుక అదే విషయం మనకు కూడా సంభవింపబోయేదిగా కనబడుతున్నది కనుక శ్రమ కలుగుతుంది. అయినప్పటికీ మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈ విధంగా మీకు జరగబోతున్నదనే విషయాన్ని ముందుగా మీకు తెలియపరచడం ద్వారా మీరు ఆదరణ పొందగలిగేటట్లుగా, మీకు సమాధానం కలిగినట్లుగా మీతో చెప్తున్నాను. నేను లోకమును జయించున్నాను అంటే లోక అధికారిని నేను ఓడించి నేను పరమునకు ఆరోహణమైన వాడనిగా ఉన్నాను అనే విషయాన్ని ప్రభు వారితోటి మాట్లాడుతున్నాడు. ప్రభు మృతులలో నుంచి మరి తండ్రి మహిమ వలన లేపబడి ఆయన, చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. అనగా ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తరువాత తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళినప్పుడు ఈ అపవాదిని, లోక సంబంధమైనటువంటి అధికారిని, వారందరినీ కూడా ఓడించి తిరిగి లేచి ప్రభు వారందరినీ కూడా పట్టుకొని బ్రహ్మణకు ఆరోహణమై వెళ్ళిన వాడుగా ఉన్నాడు. తర్వాత కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసిన ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచడం. ఆ విధంగా లోకమును జయించిన వాడుగా ఉన్నాడు కనుక ఆయన వారందరినీ కూడా పట్టి తెచ్చి మరి బాహాటముగా వేడుకకు కనపరిచి ఉన్నాడు. అంటే ఓడించబడి
వారందరూ కూడా చెరగా పట్టబడ్డారనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఆ విధంగా శిష్యులకు చెప్తున్నాడు, నేను లోకమును జయించున్నాను అని. తరువాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనైనాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఈ మరణం అనేటువంటి వాడు ఈ కడపటి శత్రువు. ఆ శత్రువును ప్రభు ఓడించడం ద్వారా ఇప్పుడు ఆ మరణం అనేటువంటి లోకం యొక్క తాళపు చెవులు ప్రభు యొక్క స్వాధీనంలో ఉన్నాయి. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 26వ వచనం, కడపట నశింప చేయబడు శత్రువు మరణం. ఆ విధంగా ప్రభు వీరందరినీ కూడా ఓడించి ఆ లోక అధికారిని ఓడించి ఉన్నాడు. కాబట్టి మనము కూడా లోకమును జయించగలుగుతాము అనేటువంటి దానిలోనికి దేవుడు మనలను తీసుకొని రాగలగటానికి ఇవ్వబడుతున్నటువంటి ఆధిక్యత. ఎవరైతే కుమారుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని, కుమారుడు తండ్రితో కూడా ఉన్నవాడనియు, ఆయన దగ్గర నుండి మనకి మనుషు కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడనియు, ఆయన లోకమును ఓడించున్నాడనియు, మనము ఆయనలో ఉన్నామనియు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారా తండ్రి కుమారులు ఇద్దరు మనతో ఉంటారనియు, వారు జయించున్నారు కనుక మనము కూడా లోకమును జయించుతామని అటువంటి గొప్ప ఆధిక్యతలోనికి తన శిష్యులను ప్రభు నడిపించటానికి వారితోటి ఈ విధంగా సంభాషిస్తూ వచ్చాడు. ఈ విషయాలు మనకు కూడా వర్తించేవిగా ఉన్నాయి. అందుచేతనే ప్రభు తిరిగి ఆరోహణమై లేచిన తరువాత చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి 18వ వచనం, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అది ఇక్కడ మాత్రమే కాకుండా పరలోకములో కూడా సర్వ అధికారము తండ్రి అయిన కుమారుడైన యేసు ప్రభువుకి అనుగ్రహించబడి ఉన్నది. ఎందుచేతనంటే ఇతడు ఈ ఓడించబడినటువంటి శత్రువులను, ఈ మరణం అనేటువంటి అధికారం కలిగినటువంటి శత్రువు అయిన సాతానును ఆయన ఓడించి తిరిగి లేచి ఉన్నాడు కనుక, ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళి ఉన్నాడు కనుక, ఆయన జయించినటువంటి రాజుగా మనందరి పక్షంగా ఉన్నాడు కనుక ఆయన చెప్తున్నాడు, సమస్తమైనటువంటి అధికారం నాకు ఇవ్వబడి ఉన్నది కనుక మీరు లోకంలోనికి వెళ్ళి మరి అందరిని శిష్యులుగా చేయుడి అని చెప్తున్నాడు. అది మనము ఎవరైతే శరీరమును సిలువ వేసినటువంటి అనుభవంలోను, లోకమును సిలువ వేసినటువంటి అనుభవంలోను, మరి ప్రభువు కొరకు ప్రత్యేకించి ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ మరి ఆయనలో ఉన్నటువంటి శక్తి యొక్క ఆధారంగా, జీవం ఆధారంగా, ఆత్మ యొక్క ప్రభావం ద్వారా జీవించేవారుగా ఉంటారో వారందరూ కూడా ఈ లోకమును జయించగలిగినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడేవారుగా ఉంటారు. అది శిష్యులకు ఆ రోజున ప్రభు వారితో కూడా సెలవిచ్చినటువంటి మాట అదే. కనుక దీని విషయంలో మనం కూడా ఆయనను ప్రేమించుటకు, ఆయన ఆజ్ఞలను గైకొనుటకు, తండ్రి కుమారులు ఇద్దరు కూడా మన అంతరంగంలో జీవించగలుగుటకు స్వేచ్ఛగా వారిలో ఉన్న ప్రభావం ద్వారా శరీరాన్ని, లోకాన్ని జయించి మరి ప్రభువు కొరకు ఫలించేటువంటి ఫలములు తీసుకొని రాగలిగినటువంటి పరిచారకులుగా జీవించగలుగుటకు దేవుడు మనందరికీ సహాయపడవాలని మనం ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కృపలో ఈ వాక్య భాగాన్ని మేము సరైన విధంగా అర్థం చేసుకొని మీరు మాతో ఉంటారనియు, మాలో ఉన్నారనే విషయాన్ని మేము తెలుసుకుంటూ మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను గైకొంటూ మీ కొరకు జీవించగలిగిన అనుభవంలో మేము జీవించటకు ప్రతిరోజు మాకు సహాయపడండి. ఈ లోకంలో మేము మీ కొరకు ప్రత్యేకపరచుకొని జీవించాలని కోరేటువంటి సమయంలో కలిగే శ్రమలలో మేము సమాధానాన్ని అనుభవిస్తూ ధైర్యం తెచ్చుకొని, మీరు లోకమును జయించున్నారు కనుక మేమును లోకమును జయించుదామనేటువంటి నిరీక్షణతో, మీ అందరి బలంతో, ఆత్మ యొక్క శక్తితో మేము జీవించగలుగుటకు కావలసిన కృపను మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.